వీడియోని పూర్తిగా చూడండి. అందరికీ చూపించాల్సిన బాధ్యత మీది. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి, మర్చిపోవడం. గుంటూరు జైలు నుంచి పోసాని కృష్ణమురళి విడుదలయ్యారు. పెట్టండి డీజేలు, కొట్టండి జేజే, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు, వేయండి హీలలు. చెత్తనాయలా నీ వల్ల కదరా నా జీవితం సంకనాకిపోయింది. ఇక మొదలెడదామా? ఏంటి పోసాని కృష్ణమురళి గారు విడుదలయ్యారండి? 24 రోజుల తర్వాత ఆయన విడుదలయ్యారు. పశ్చాత్తాపడుతున్నారు. ఈ పశ్చాత్తాపం ఎప్పటి నుంచి? మారిపోయి చేస్తుంటే ఎందుకండి ఇన్ని క్వశ్చన్లు? అవునులేండి, ఎదవలు మారిపోయినప్పుడు వివరాలు అనవసరం. పోసాని కృష్ణమురళి గారు 24 రోజుల నిర్బంధం తర్వాత ఈ రోజు గుంటూరు సబ్ జైలు నుంచి రిలీజ్ కాబడ్డారు. చూడాలని ఉందే. దీన్ని పెక్క అంటారు. ప్యారిస్ లో అందరూ ఇలాగే పలకరించుకుంటారు. ఎలా ఉంది కొత్త పలకరింపు? బాగుంది. మీరు మొహం కడుక్కుంటే ఇంకా బాగుంది. వాస్తవానికి ఆయన కూడా మాతో ప్రెస్ మీట్లో పాల్గొనేవాడు, కానీ ఎందుకు న్యాయస్థానాలు ఇచ్చినటువంటి కండిషన్స్లో ఆయన ప్రెస్తో మాట్లాడకూడదు అనే ఒక కండిషన్ ఉంది. కాబట్టి ఇది రియలైజేషన్. గౌరవమైన కోర్టుల యొక్క ఆదేశాలను అనుసరించి వారు వెళ్ళారు. చాలా గొప్ప పని. మేము ఈ సందర్భంగా కొన్ని మాటలు మాట్లాడదామని మీ ముందుకు రావటం జరిగింది. చెప్పు. 24 రోజులు నిర్బంధంలో ఉన్నారు. ఆయన మర్డర్ చేయలేదు, దొంగతనం చేయలేదు. మీడియా ముందు మాట్లాడాడు. లోకేష్ బాబు తిని పందిలాగా తినేసి ఎంత తిన్నావంటే లోకేష్ సార్, నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్. మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. నేను బయలుదేరా. మీడియా ముందు మాట్లాడింది అసభ్యంగా మాట్లాడాడట. తప్పే ఉంది, అది ఆర్ట్. అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? ముందు పెట్టిన కేసు నంది అవార్డ్స్ మీద. నంది అవార్డ్స్ ఒకే కులానికి ఇచ్చారు, నాకు నంది అవార్డు అవసరం లేదు అన్నందుకు ఒక కేసు పెట్టారు. గారు మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. ఆ తర్వాత మరొక చోట మరో కేసు పెట్టారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మొత్తం టోటల్గా నాకున్న సమాచారం మేరకు 18 కేసులు పెట్టారు. మీతో పెట్టుకుంటే ఏమవుతుంది ఇంకోసారి చెప్పండి సార్. 2 ప్రెస్ మీట్లు పెడితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 కేసులు పెట్టారు. 24 రోజులు నిర్బంధం చేశారు. ఇంకో పార్సు వినాలి మీరు. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. 26వ తారీఖున హైదరాబాద్లో అరెస్ట్ చేస్తారు. అక్కడ నుంచి రైల్వే కోర్టుకు తీసుకొస్తారు. అక్కడ కోర్టులో పోటీ చేస్తారు. అక్కడ నుంచి నర్సాపేట తీసుకొని నర్సాపేట కోర్టులో పోటీ చేస్తారు. ఏంట్రా ఇది గేమ్ బాగుందా? అక్కడ నుంచి గుంటూరు జైలుకి తీసుకొచ్చి గుంటూరు జైల్లో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజరా? ఇంతకన్నా శిక్ష ఏం కావాలి? చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తా. ఆయన చేసిన నేరం ఏంటి? ఏమి లేదు, మీడియాలో మాట్లాడాడు. సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, దరిద్రపు నా కొడక. ఏమయ్యా ఇందాక మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నన్ను ఏమన్నా అన్నావా? ఫ్లోలో ఏదైనా వచ్చి ఉంటుంది. కొన్నిసార్లు బూతులు కూడా వస్తూ ఉంటాయి. మీడియాలో దూషించాడట. సరే, అది దూషించారా, దూషించడం తప్ప రైటా? మొహం పగిలిపోద్ది. అది విచారణ అనంతరం న్యాయస్థానాలు తేల్చుతారు. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీంకోర్టుకే జడ్జి. చూస్తున్నారు కదా వాళ్ళ ప్రెస్ మీటుల్లో మాట్లాడేటటువంటి మాటలు. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. తెలుగుదేశం పార్టీ వారు ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడారో వాళ్ళ మీద కేసులు ఉండవు. ఓసారి పేసి మైని పోసాని కృష్ణమురళి గారు హాస్య నటుడుగా కూడా పనిచేశాడు. మాకు తెలుసులేరా. కాస్త హాస్యం పండించేటటువంటి మాటలు,
లేకపోతే తన కుటుంబాన్ని తిడితే మళ్ళీ ఎదురు కుటుంబాన్ని తిట్టే మాటలు మాట్లాడి ఉండవచ్చునేమో. నువ్వు నీకు దండం పెడతాను, నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాడుతుంటే. అసలు నా పేరే మెత్తద్దు, నా పాటికి నేను వెళ్ళిపోతాను, చాలా సింపుల్ గా కారుకి అలా వెళ్ళిపోయాడు సార్. బాబు దీని సంగతి చూడు, తీసుకెళ్ళమ్మా. నువ్వు రా భాయ్, నువ్వు రా. సార్ मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం అన్నమాట. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం, బిల్లు కట్టకుండా భోంచేద్దాం. సరేనా? అలాగే. బయలుదేరన్నమ్మా, మీకు ఆలస్యం ఎలా ఉంది?